హలో అండి. ఐఎమ్ డాక్టర్ గీతాంజలి, జనరల్ ఫిజిషియన్. డాక్టర్ గారు, థైరాయిడ్ ప్రాబ్లంకి డయట్ చెప్పండి. థైరాయిడ్కి సంబంధించి కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు తీసుకోవాలి డైట్లో. అందులో మొదటిది అయోడైజ్డ్ సాల్ట్ వాడితేనే బెటర్. రెండోది అవాయిడ్ చేయవలసిన ఫుడ్స్లో క్యాబేజీ, కాలీఫ్లవర్, బ్రోకోలీ, రాడిష్ ఇలాంటివి వీటిని గాయిట్రోజనస్ ఫుడ్స్ అంటాము. అంటే ఏంటంటే అవి ఎక్కువ మోతాదులో తీసుకున్నప్పుడు గాయిటర్ అంటే థైరాయిడ్ వాపు అనేది వస్తుంది. సో జనరల్గా వీటిని రా రా అంటే కుక్ చేయకుండా తినడం అవాయిడ్ చేయమంటాము. కుక్ చేసుకొని అకేషనల్గా తింటే వాటితో కూడా అంత ప్రాబ్లం ఏమీ ఉండదు. అలాగే సోయా చంక్స్, మిల్ మేకర్స్ కూడా అవి తింటే థైరాయిడ్ సంబంధించిన ట్యాబ్లెట్ అబ్జార్ప్షన్ తగ్గుతుంది. సో ఇవి అవాయిడ్ చేయమని చెప్తాము. అంతేగాని థైరాయిడ్కి స్ట్రిక్ట్గా పాటించాల్సిన డైట్ అంటూ ఏమీ ఉండదు. మన ఓవరాల్ హెల్త్ బెటర్ ఉండడానికి బ్యాలెన్స్డ్ డైట్, హెల్తీ ఫుడ్ ఎలా తీసుకుంటామో థైరాయిడ్ కూడా అంతే. ఓవరాల్గా హెల్తీగా ఉన్నామంటే థైరాయిడ్ కూడా బెటర్ కంట్రోల్ ఉండే ఛాన్స్ ఉంటుంది. అంతేగాని కంప్లీట్గా క్యూర్ చేసి స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాల్సిన డైట్ అంటూ థైరాయిడ్కి ఏమీ ఉండదు. థ్యాంక్ యూ.